ఈ పండగలొచ్చాయంటేనే ఇల్లంతా శుభ్రం చేయని మా మమ్మీ చంపుతా ఉంటది. అందులో ఈ శివరాత్రికైతే జాగారము, ఉపవాసం గూడా ఉండాలి. అవును. శివరాత్రికి జనాలు ఉపవాసం ఎందుకు చేస్తారు? నాకైతే ఆకలి అస్సలాగదు. ఏంటి సంగతి? ఒక్క నిమిషం స్నాక్ రాని. శివరాత్రి అంటేనే శివుని పవర్‌ని గుర్తించే రోజు. అందుకే ఉపవాసం, సెలబ్రేషన్. నీకు తెలీదా? ఆ! శివునికి, ఆకలికి సంబంధం ఏంటి? అసలు ఉపవాసం ఎందుకు చేస్తాం? శివరాత్రి రోజు ఉపవాసం అంటే శివుని శక్తిని తలుచుకోవటం. ఆయన తపస్సు చేసినట్లు మనం కూడా మనసును, శరీరాన్ని శుద్ధి చేసుకోవటం. అందుకే తినకుండా ధ్యానం, పూజలు. ఓహో! అంటే శివుని తపస్సుకి రెస్పెక్ట్ ఇవ్వడం లాంటిదనమాట. సరే, శివరాత్రి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? శివరాత్రి రోజు శివుడు విషాన్ని మింగి ప్రపంచాన్ని కాపాడిన రోజు. నీలకంఠుడు అంటాం కదా! అలాగే శివుడు ఈ రోజున పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నారని చెప్తారు. సో, శక్తి, రక్షణ, లవ్ అన్నీ ఒకేసారి సెలబ్రేట్ చేస్తాం. అరే వాహ్! విషం మింగడం, పెళ్లి సైనం గ్రేట్. ఈసారి నేను ఉపవాసం ట్రై చేస్తా. కానీ కొన్ని స్నాక్స్ పక్కన పెట్టుకుంటా.